నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిర కార్యక్రమం మొదలై నిన్నటికి 934 రోజులు అయిందండి. ఈ రోజు 935 రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞం కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు చెప్తూ, ఈనాడు కింద కొంచెం యజ్ఞం జరుగుతుందండి. కొంచెం మైక్ అది ఉండటం వలన ఒక 6:30 దాకా జరగవచ్చు. ఇంతవరకు నేను కొంచెం మ్యూట్ లో ఉంటాను గురువు గారు, మీకు ఆల్రెడీ మీకు చెప్పినట్టు. జై గురుదేవ్. కార్యక్రమం ప్రారంభించాలని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతుర్రు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో 935వ రోజు, అంటే 2023 సెప్టెంబర్ 24 ఆదివారం రోజున శ్రీకృష్ణ దేశికేంద్రుల 43వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? అది ఇది ఎంచని అనరానిది బయలని తెలిసి నీవు, ఇది అది అనరానిది బయలని తెలిసిన నిన్ను వదిలుండుములే నటంచు వరగుణవంత. ఇంతకుముందు మనకు 42వ కంద పద్యంలో అట్టిది ఇట్టిది అని మొదలుపెట్టారు. కారణం ఏంటంటే అచల పరిపూర్ణము అంటే జన్మరహిత స్థితి, నేను నీవు లేని స్థానం, అది ఎలా ఉంది అనేది పరిశీలించేవాడు లేదు కనుక అట్టిది ఇట్టిది అనరానిది పరిపూర్ణము అని దాన్ని పరిశీలించడానికి ప్రయత్నించిన వాడు అందులో లేదని తెలియజేయడం కోసం నిన్న అట్టిది ఇట్టిది అని చెప్పారు. ఇవాళ దాన్నే ఏం చేస్తున్నారు, అది ఇది అనరానిది అంటున్నారు. ఈ విషయం వచ్చి తెలిసిన తరువాత శిష్యునికి సూచన జరిగినటువంటి శిష్యుడు సూచన పూర్తయిన తర్వాత ఇతని యొక్క అనుభవము కాని అనుభవంలో ఓహో పరిపూర్ణం అంటే ఎరుక కానిది, ఎరుక రానిది, ఎరుక లేనిది అని తెలిసిన తర్వాత నిన్న చెప్పింది ఏం చెప్పారు, దాన్ని ఆరయ్యకు అన్నారు, పరిశీలించకు అన్నారు. ఎందుకు పరిశీలించకూడదు, పరిశీలించేవాడు అందులో లేదు కాబట్టి ఇది ఇలా ఉంటుంది పరిపూర్ణం అని చెప్పేదానికి అందులో నేను లేను గనుక, అంటే చెప్పేటువంటి వాడు లేదు గనుక దాన్ని అది ఇది అంటే దట్ అని గాని దిస్ అని గాని అయం అని గాని ఇదం అని గాని చెప్పడానికి వీలు లేనిది గనుక. ఉదాహరణకు మామూలే, ఇంకా నిద్రపోవాలనుకున్నప్పుడు నిద్ర హాయిగా ఉంటుందని తెలుసు కానీ నిద్రపోయిన తర్వాత గాఢ నిద్రలో నుంచి నేను హాయిగా నిద్రపోతున్నానని చెప్పేవాడు అక్కడ ఉండడా అంటే ఇప్పుడు చెప్తున్నా ఉండడని, కానీ అక్కడ నిద్రపోతున్నవాడు లేకపోతే ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు చెప్పండి. ఇది సూచన అనమాట. ఇది గ్రహించే వాళ్ళు చాలా సులభంగా దీన్ని గ్రహించగలరు. కాబట్టి అది ఇది అని చెప్పేదానికి వీలు లేకుండా ఉండేటటువంటి అచల పరిపూర్ణాన్ని తెలిసిన నీవు, ఇది చాలా ముఖ్యమండి, తెలిసిన నీవు ఇది అది అనరానిది అని తెలిసినప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వే దాన్ని వదిలి అస్పర్శ యోగంలో జీవనం కొనసాగించగలుగుతావు. అప్పుడు జనన మరణ భ్రాంతులు నీ దరి చేరవు. కాబట్టి నీకు ఒక టైటిల్ ఇచ్చారు ఈరోజు కృష్ణ ప్రభువులు 43వ కంద పద్యంలో. ఆ టైటిల్ ఏంటంటే వర గుణవంత. వర అంటే శ్రేష్టమైన సద్గుణములు కలిగిన వాడా. అంటే ఎప్పుడైతే పరిపూర్ణ సూచన అయిందో నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా ఎరుక జోలి అనేది ఉండదు, ఇంకా ఎరుక నీకు తోయడం అనేది ఉండదన్నమాట. ఏమంటారు దాన్ని, స్థిరమతి లేకపోతే స్థిత ప్రజ్ఞుడుగా నీ జీవనం కొనసాగిస్తావు. కనుక అది ఇది అని పరిశీలించేదానికి, పరిశీలించిన వాడు ఎప్పుడైతే లేదని స్పష్టంగా తెలుసుకున్నాడో అప్పుడు అతన్ని ఏమంటామంటే వరగుణవంతుడు. అంటే అతని గుణములకు ఇంకా సాటి లేదండి. అంటే అతనికి అతనే సాటి. ఇంకా ఇప్పుడు సూర్యుడికి పోలికి రెండో వాడు చెప్పగలమా? కాబట్టి
శ్రేష్టమైన అంటే స్థితప్రజ్ఞుడా, స్థిరమతి, నిర్ణయించ వీలు లేనటువంటిది. అది కేవలం గురు సూచనతో తెలిసిన తర్వాత అది అటువంటిది ఇటువంటిది అని మాట్లాడుతున్నటువంటి పూజారి వెంకటేశం అనే అబద్ధపు గుర్తుతో నిర్ణయించుటకు వీలు కానిది, వీలు లేనిది, వీడు అందులో లేనిది, అది బయలు అంటే స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణము అటువంటిది అని స్పష్టంగా తెలిసి అంటే గురువాక్యం చేత దృఢపరచుకున్నటువంటి ఆ యొక్క సచ్చిష్యుడే సద్గురువుగా పరిణమిస్తున్నాడంటే పరిణామం చెందడం కాదు, సూచన చెందడం, సూచన కావడం. అలా గుర్తిరిగినటువంటి వాడు ఏం చేస్తాడంటే దేన్ని వదిలుంటాడు, ఇక్కడ చెప్తాడు, వదిలుండుము లేనటంచు వరగుణవంత. దేన్ని వదలాలా? తెలిసిన నేను వదలాలా. ఇది రహస్యం అండి. ఇక్కడ చూడండి, దేన్ని వదలాలంటే మామూలుగా దాన్ని వదిలేయాలా, దీన్ని వదిలేయాలా, ఆ గుణం వదిలేయాలా, ఈ గుణం వదిలేయాలా, చెడ్డ గుణాలు వదిలేయాలా, మంచి గుణాలు పట్టుకోవాలా, ఇవన్నీ చెప్తారు కదా. పరిపూర్ణం తెలిసిన తర్వాత తెలిసిన వాడిని వదిలేయాలండి. అది ఆడ సూచన. తెలిసిన నేను ఏమని వదలాలి? లేను అటంచు. లేదు అని కాదండి, లేను. ఒక అక్షరానికే ఎంత సూచన చూడండి, గమనించండి. లేను అని కాకుండా అక్కడ లేదు అని ఉండకూడదు. లేను అటంచు. తెలిసిన నేను వదిలుండుము. ఏమని? లేనటంచు. అంటే ఈ నేను ఇప్పుడు అప్పుడు ఎప్పుడు అబద్ధపు గుర్తు అయినటువంటి నేను ఎప్పుడూ లేనిది. నేను మొత్తం 3 రకాలుగా డివైడ్ చేసి ఉన్నాము, తెలుసుకుని ఉన్నాం. అందులో డూప్లికేట్ అయినవి 2 అని, బింబ ప్రతిబింబ సాదృశ్యంగా ఉండేవి డూప్లికేట్ 25, 24 అనేవి డూప్లికేట్, 26వది అయినటువంటిది ఫస్ట్ పర్సన్ అని, ఉత్తమ పురుషుడని, పురుషోత్తముడని, దాన్నే కృష్ణ ప్రభువులు ఇక్కడ మనకు పరమ పురుషుడు ఈ బయలని అని చెప్పారు. కాబట్టి అటువంటి పరమ పురుషుడిని లేక పురుషోత్తముడిని, పరిపూర్ణుడిని నువ్వుగా తెలిసిన తర్వాత డూప్లికేట్ నిన్ను లేను అని స్పష్టంగా తెలిసి వదిలి ఉండమని మనకు కృష్ణ ప్రభువులు చాలా స్పష్టంగా 43వ కంద పద్యంలో తెలియజేశారు. దీని తర్వాత వదిలి ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి, తర్వాత ప్రవర్తనలో ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని గురించి 44వ కంద పద్యంలో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనము జ్ఞాన యజ్ఞం 2వ భాగంలో మరి 16వ అధ్యాయం శ్లోకం నెంబర్ 10 కామమాశ్రిత్య దుష్పూరం అనేటటువంటి ఈ యొక్క అసుర సంపదకు సంబంధించినటువంటి, అంటే ఉన్న పరిపూర్ణంలో లేనిరుక ఏ విధంగా విజృంభించి లేనటువంటి రాక్షస గుణాలకు అలవాటు పడి ఏ విధంగా జనన మరణాల్లో ఇది దొర్లుతా ఉందో ఈ అబద్ధ గుర్తు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు జ్ఞానయజ్ఞ 2వ భాగంలో చూద్దాం. తీసుకోండి, మనకు 10వ శ్లోకం తీసుకోండి. ఇప్పుడు నాగేశ్వరరావు గారు. మన 16వ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగం 10వ శ్లోకం దగ్గర ఉన్నామండి. ఇది ఒకసారి దీని యొక్క ప్రతిపదార్థాన్ని తెలుసుకుని క్లియర్ గా నేను కాస్త పదవిజయం చేసి చెప్పాను. చూడండి, కామమాశ్రిత్య దుష్పూరం దంభమాన మదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతాః. వీళ్ళు అంటే నామరూప క్రియలను మాత్రమే నమ్మిన వాళ్ళు, నామరూప క్రియ రహితాన్ని గురించి తెలియని వాళ్ళు, నామ రూప క్రియలను మాత్రమే నమ్మిన వాళ్ళు ఎలా ఉంటారు? దంభము, దర్పము, అహంకారము కలిగి ఉంటారు. ఏం చేస్తారు దాంతో? అహంకారంతో ఏం చేస్తారు అంటే వీళ్ళు దంభము, దురభిమానంతో ఉండేటువంటి వాళ్ళు ఎట్లుంటారంటే దుష్పూరంగా ఉంటారని తెలుసుకున్నాం మనం నిన్న. దాని పక్కన అదే దుష్పూరం, కామాన్ని ఆశ్రయించినందువలన వీళ్ళ కోరికలు నింపశక్యము కానివిగా ఉంటాయి. నింపశక్యము కానివిగా ఎలా ఉంటాయో ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న సీనియర్ సివిల్ జడ్జి, పట్టణ సీనియర్ సివిల్ జడ్జి వచ్చారండి కొన్ని విషయాలు పిల్లలకు తెలియజేయడానికి. అప్పుడు నన్ను కాసేపు మాట్లాడమంటే, నా విషయం మీకు తెలిసిందే, నేనేం చేస్తూ ఉంటానంటే ప్రతి వ్యక్తికి కూడా
నాకున్న సౌకర్యాలు నా అవసరానికంటే మూడింతలు ఎక్కువ ఉన్న విషయాన్ని గుర్తించిన వాడు మానవుడు అంట చెప్పానమాట. సరే, ఈ యొక్క ఎటుండాలి మానవుడు? నాకున్న సౌకర్యాలు నా అవసరానికంటే మూడింతలు ఎక్కువ ఉన్నాయని గుర్తించిన వాడిని మాత్రం మానవుడు అంటాము. లేకపోతే చాలలేదనే వాడిని పశు మానవుడు అంటాము. దానికి ఇతర మార్గాల ద్వారా ఆదాయం సంపాదించేటువంటి వాడిని రాక్షస మానవుడు అంటాము అనే విషయం చెప్పేశాను. కాబట్టి కొంతమంది స్టాఫ్ వచ్చేసారు స్టాఫ్ రూమ్ లకి, నా డిపార్ట్మెంట్ లకి. వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే, అయ్యా మీరు చెప్పిన సూత్రం ఏదో బాగానే ఉంది కానీ అది మాకు అప్లై చేసుకోవడానికి మాకు కష్టంగా ఉంది, మాకు కాస్త ఉపాయం చెప్పని అని అడిగారు. అప్పుడు ఈ శ్లోకం ఉదాహరణగా చెప్పేవాళ్ళకి. నిన్న మన క్లాస్ లో చెప్పింది చూడండి, వలను నింపేదానికి వీలవుతుందా? వలను నింపేదానికి వీలు కాదు. ఆ విధంగా అబద్ధపు గుర్తైన సుషుమ్న నాడిలో కోరికల పుట్ట పెట్టుకుంటే అది నింపేదానికి ఎప్పుడు వీల కాదు. అది మైండ్ లో రావాలండి. ఏది? నాకు నా ఉన్న సౌకర్యాలు నా అవసరానికంటే మూడింతలు ఎక్కువ ఉన్నాయనేటువంటి విషయం సుషుమ్న నాడిలో నిర్ధారణ జరగాలి. ఎవరికి వాళ్ళకి నిర్ధారణ జరగాలి తప్ప నేను మిమ్మల్ని చేసేది ఏముందండి. ఎట్ట చేసేది అంటే వాళ్ళు చెప్తారు, వాళ్ళ బాధ చూడండి. దుష్పూరం, ఏమ్మా మీకు ఎందుకు చాలేదు చెప్పండి నేను నిరూపిస్తానని చెప్తే వాళ్ళు చెప్తారు, ఏమండి మేమిద్దరు ఉద్యోగస్తులు, మా ఇద్దరికి కలిపిన వచ్చే జీతం అంతా కలిపితే 2 లక్షలు 3 లక్షలే ఉండదు ఇద్దరికి కలిపి, కానీ పిల్లల ఫీజులు చూస్తూ ఉంటే దానికంటే ఎక్కువ ఉండదు, ఏం చేయమంటారు అని అడిగింది. అమ్మ మీ పిల్లలు ఎక్కడ చదువుతారు? నాకేం మిగిలిపోతా ఉంది, మీరు ఎందుకు సరిపోకుండా ఉంది అంటే వాళ్ళు చెప్తారన్నమాట. ఆ పేర్లు చూడండి, నెల్లూరు నారాయణ. చూడండి 10వ తరగతి లోపు మీరు ఏం చదువుకున్నారు ఇప్పుడు మీకు గుర్తుందే? ఎత్తుకుపోయి నెల్లూరు నారాయణ అంట, ఇంకొకటి ఏదో లాంగ్ టర్మ్ ఏదేదో చెప్తారు వాళ్ళు. విజయవాడలో పలానా ఇన్స్టిట్యూషన్ 1 సంవత్సరానికి ఇంత ఫీజులు అవుతాయండి, హాస్పిటల్, ఇవంతా లిస్ట్ చెప్తారు. అంటే ఏమర్థం? వాళ్ళ మైండ్ లో పూర్తిగా నాకు సాలేదు అనేటువంటి ఒక చాలేదు అనే ఒక మాన్యత గట్టిగా పడేసింది వాళ్ళకు. నన్ను ఏం చేయమంటారు చెప్పండి? దానికోసం నేను చెప్పాను, మీకు ఎట్ట సరిపోతుంది సార్ అంటే మీకు తెలియదు ఏముందమ్మా, నేను ఉద్యోగం వచ్చినప్పటి నుంచి కూడా నా పిల్లలను ప్రభుత్వ విద్యా సంస్థలోనే చదివిస్తాను. నంబర్ 1. జీతం వచ్చిన తర్వాత ఖర్చు పెట్టడం మొదలు పెడతాను. 2 ఒకటే, కానీ వాళ్ళు చేసుకునే ఏర్పాట్లే తేడా చూడండి. మానవులంతా కంటికి ఒకలా కనిపిస్తారు. జీతం వచ్చిన తర్వాత ఖర్చు పెట్టేటోడికి నో టెన్షన్. ఏం చేస్తాడంటే ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు ఇస్తాడు, సులభంగా తీసుకుంటాడు. అదే రాబోయే జీతానికి ముందే అప్పు చేసేసిన వాడికి అప్పులో పెరగతా ఉంటారు చుట్టుపక్కల. అది దుష్పూరం అంటే అదే అండి అర్థం. చాలా మంది రాబోయేటువంటి ఆదాయానికి ముందే అప్పు చేసి పెట్టండి. కానీ రాజనీతి అని ఒక సూత్రం ఉందండి, మహాభారతంలోనే చెప్పారు దీన్ని. నారదుల వారు ధర్మరాజుకు చెప్పే బ్రహ్మసూత్రాల్లో చెప్పారు, గుర్తుపెట్టుకోండి. రాజనీతి అంటే అర్థం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా తనకున్న ఆదాయంలో 25% నుంచి 50% వరకే ఖర్చు పెట్టాలి. మిగతా 50% తన కుటుంబ సభ్యుల కోసం, తన అవసరాల కోసం, భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేసి ఉంచాలి. ఇది అందరికీ వర్తిస్తుందండి. ఇది ధర్మం ప్రకారం. ఇది మానవుడికి చెప్పినటువంటి ధర్మ సూత్రాలు. మిగతా జీవులకి ఎట్లాగో ఉన్నాయి అవి, వాటికి ఏది పలాంది ఇది అవసరం లేదు, అది ఆ ఫీలింగ్లు ఎలాగో ఉంటుంది. కాబట్టి మనిషి ఎప్పుడైతే తనకున్న సౌకర్యాలు తన అవసరానికంటే మూడింతలు ఎక్కువగా ఉన్నాయన్న అవగాహన కలగలేదో అతను వేసుకునే ప్రణాళికలంతా దుష్పూరంగా ఉంటాయి. దుష్పూరం అంటే నింపశక్యము కానిది. ఎందుకయ్యా నింపశక్యం కాదు అంటే కామము ఆశ్రిత్య. వాళ్ళు ఆశ్రయించిండేది దేన్ని? తృప్తిని కాదండి, కామాన్ని ఆశ్రయించేశారు. కాబట్టి ఇంకా వాళ్ళకి సరిపోయేది అనేది ఉండదు. ఎందుకు అంటే మోహాత్, వాళ్లకు మోహవశంలో వాళ్ళు సాధన సంపత్తితో సద్గురువుని ఆశ్రయించే పని వాళ్ళు చేయలేదు. కాబట్టి అసద్గ్రహాన్, మిథ్యా సిద్ధాంతాలని అవలంబించడం వల్ల వీళ్ళు అశుచి వ్రతులుగా నాకు చాలలేదు అని వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారంటే చూడండి, తనకున్న సౌకర్యాలు తనకు చాలడం లేదు అంటే పశుమానవుడు. ఈ చాలందాన్ని భర్తీ చేయడానికి నేను అవినీతి, అరాచకాలు, సమాజానికి వ్యతిరేకమైన కార్యకలాపాలంతా చేసి కూడా నేను దాన్ని సంపాదించుకుంటాను అని ప్రవర్తిస్తారన్నమాట. వీళ్ళని భ్రష్టాచారులు అంటారండి. అశుచి వ్రతాహ, అశుచిలు భ్రష్టాచారులు అని వీళ్ళని చెప్పి వీళ్ళని గురించి
మనకు జ్ఞానేశ్వరి ఏం చెప్తారో చూద్దాం రండి. 10వ శ్లోకానికి జ్ఞానేశ్వరి వ్యాఖ్య తీసుకోండి. జ్ఞానేశ్వరి శ్రీకృష్ణ భగవానుడు, వ్యాస భగవానుడు రాసినటువంటి, శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి దాన్ని ఈ యొక్క 10వ శ్లోకానికి ఈ రాక్షస గుణం అంటే ఇది ఎందుకు తెలుసుకోవాలనేది కూడా చెప్పానండి. ఇటువంటి గుణాలు మానవుడిలో ఉండకూడని లక్షణాలు కూడా తెలుసుకున్నప్పుడే వాటి జోలికి పోకుండా ఉంటామనే ఉద్దేశంతో ఇది చెబుతున్నారని చూడండి. నీళ్లు ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ వలను నింపలేం, లేకపోతే గంపను నింపలేం. గంప, బుట్ట, తట్ట, వల వీటిని నింపేదానికి కాదు. అదేవిధంగా మానవుడి సుషుమ్న నాడిలో, మానవుడి మనస్సులో తృప్తి అనేది, నాకున్న సౌకర్యాలు నా అవసరానికంటే ఎక్కువ ఉంది అనేటువంటిది ఎవరు ఫోర్స్ గా ఫిట్ చేయలేరు. అతనికి అవగాహన చేసుకుంటేనే, తనకు తానుగా అవగాహన చేసుకుంటేనే, లేకపోతే వాడు కోరికల పుట్ట వలతో సమానం. వలను నీటితో నింపడం వీలు కానట్లే వీడి కోరికలు కూడా తీర్చేదానికి ఎవరి వల్ల కాదు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, అదేవిధంగా అగ్గిని నెయ్యి పోసి ఆరిపోయేదానికి మన వల్ల అవుతుందా? ఇంకొక్కటేస్తే ఆరిపోతుంది, ఇంకొక్కటే ఆరిపోతుంది అనేదానికి వీలుందా? మంట ఎక్కువ మండుతుంది. అదే కట్టెలు వెనక్కి తీస్తే మంట మండేది ఉండదు. ఆ విధంగా ఎప్పుడు కూడా ఆలోచన దృక్పథంలో మార్పు రావడాన్ని అభివృద్ధి అంటారండి. ఆలోచన దృక్పథంలో మార్పు రావడాన్ని అభివృద్ధి అంటారు తప్ప వస్తు సేవలను పెంపొందించుకోవడంలోనే అభివృద్ధి కాదు. చాలా ముఖ్యమైన విషయం. ఇదే విధంగా ఎన్నడూ పొట్ట నిండని వస్తువుని కామము అంటారండి. పొట్ట నిండని వస్తువు, ఈ పొట్ట అయితే నిండుతుంది కానీ ఆ కోరికల పొట్ట ఎప్పుడు నిండదండి. కాబట్టి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, లోకులు ఈ కామాన్ని అంటే కోరికను తన హృదయానికి హత్తుకొని ఉంటారు. కోరికను తన హృదయానికి హత్తుకుని ఉండేవాళ్ళు మీరే చెప్పండి. కోరికను హృదయానికి హత్తుకుని ఉంటారంటే అర్థం ఏంటంటే మళ్ళీ ఇంకొక కోరిక, ఇది తీరిందంటే ఇంకొంచెం, దానికి ఒక ఫుల్ స్టాప్ ఉండదన్నమాట. దానికి ఒక ఏమంటారు పరిమితి అనేది ఉండదు. కాబట్టి ముందుగా ఏం చేయాలంటే ఫస్ట్ ఐడెంటిఫై వాట్ వీ నీడ్. నా అవసరాలు ఏమున్నాయని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ముందుగా గుర్తించాలన్నమాట. ఆ గుర్తించే శక్తి వీళ్ళకు ఉండదు. ఎందుకు? మోహాత్, వీళ్ళు ఆశ్రయించింది మోహాన్ని, కామాన్ని. ఇది కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ, రజోగుణం నుంచి పుట్టింది కాబట్టి దీన్ని వీళ్ళు నింపేదానికి వీలు కాదు. కాబట్టి తమకు నలువైపులా ఏం చేస్తారంటే వీళ్ళు ఆడంబరము మరియు అహమ్మన్యత్వపు రాశిని పోగు చేసుకుని పోతా ఉంటారండి. ఇక్కడ అహం అంటే నేను అండి, అహం మన్యత్వపు రాశి అంటే అహంకారం. చూడండి, అహం వేరు, అహంకారం వేరు. కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయః స్తదా అంటాడు. అంటే సృష్టి స్థితి లయములు జరిగినట్లు తెలుస్తున్నప్పుడును దానికి ముందును తర్వాతను ఏది ఉందో అది అహం, ఫస్ట్ పర్సన్, అదే పురుషోత్తముడు. కానీ ఇక్కడ చెప్తా ఉండేది అహం మన్యత్వపు రాశి. మన్యత్వపు రాశి అంటే మన్య అంటే తలచుటండి. ఏం తలుస్తాడు? నేను అది వస్తే తృప్తిగా ఉంటా, ఇది వస్తే తృప్తిగా ఉంటా అంటాడు. నిజానికి తృప్తి అనేది ఎక్కడి నుంచి వచ్చేది కాదు, నీ స్వరూపమే నిత్య తృప్తి స్వరూపము, నీ స్వరూపమే మోక్ష స్వరూపము. దీన్ని తెలుసుకోవాల్సింది మానవ జన్మలో మాత్రమే, వేరే దాంట్లో కుదరదు. మానవ జన్మ వచ్చిన తర్వాత కూడా ఎందుకు వృధా చేసుకుని ఇలాంటి మరి మోహం వెనకాల, కోరికల వెనకాల వెంపర్లాడుతున్నారు అని హెచ్చరించడానికి ఇటువంటి గుణం మనకు ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో మనకు జ్ఞానేశ్వరి ఇలా బోధిస్తున్నారనమాట. చూడండి, అది ఉంటే ఏమవుతుందో మీరే చూడండి. కోరిక వెనకాల కోరిక ఉంటే ఏమవుతుందంటే, నాకు ఇదే ఆశ్చర్యం. నాకు ఏనుగు చేత మద్యం తాగిస్తే ఆ పరిస్థితి ఎట్టుంటుందో అట్టుంటుందట. ఇప్పుడు మా స్టాఫ్ పరిస్థితి అట్ట కదా ఉంది పాపం. నేను చెప్పాను కదా మీకు. ఎట్టంటే వాళ్ళు ఆదాయానికంటే, వచ్చే ఆదాయానికంటే వాళ్ళు తీర్చాల్సిన అప్పులు ఎక్కువ ఉన్నాయి. ఏం చేయమంటారు చెప్పండి? ఇట్లా చేసుకుంటే ఎట్లా? దాన్ని ఏమంటారు? అహం మన్యత్వపు రాశి అంటారు. ఇంకొక విషయం కూడా చెప్తాను ఇక్కడ. అదేంటంటే ఎన్నడూ నిండని పొట్ట ఆయన చెప్పింది మనకు. ఎన్నడూ నిండని పొట్ట. ఏనుగు మద్యం త్రాగిస్తే అదేం చేస్తారు తెలుసా?
మామూలుగానే రహదారిలో ఏనుగు అడ్డం వచ్చి బస్సు యాక్సిడెంట్ జరిగింది, బస్సుకు యాక్సిడెంట్. ఏనుగు అడ్డం వస్తే బస్సుకు యాక్సిడెంట్, ఏనుగు కాదు, ఏనుగు ఏం కాదనమాట. కాబట్టి ఏనుగు, మదించినటువంటి ఏనుగు తన తొండం చేత రహదారిలో బస్సు మొత్తాన్ని గుల్లగుల్ల నుజ్జు నుజ్జు చేసేస్తా ఉండేది మనం చూసాం. అదేవిధంగా ఏనుగు అంటే ఇక్కడ అహంకారం అనమాట. మానవులకు ఉండేటువంటి అహంకారం మితిమీరితే ఏమైతుంది? ఏనుగుచే మద్యం చాగిస్తే అది సమాజ వినాశనానికి ఎలా కారణమవుతుందో, అదేవిధంగా మనిషికి అహంకారం తలకెక్కితే నేను అది చేస్తా, ఇది చేస్తా, అది సంపాదిస్తా, ఇది సంపాదిస్తా అని సర్వనాశనం అవుతున్నాడు, నైతికంగా సర్వనాశనం అవుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ఏనుగు మద్యం తాగించిన దృశ్యంతో పోల్చి చెబుతున్నాడు జ్ఞానేశ్వర్ అనమాట. ఇది నానాటికి వారి వయస్సు పెరుగుతున్న కొలది, వృద్ధులగుచున్న కొలది ఆ అహంకార తత్వం కూడా పెరిగి అభిమానంతో వృద్ధి పొందుతూ తర్వాత జన్మకు పనికొస్తుంది. అందుకే అటువంటి వాళ్లకు మరణము అవస్థే అవుతుంది. మరణానికి ముందు జన్మను జయించిన వాడికి మరణం లేదండి. బాగా గమనించండి, మరణానికి ముందు జన్మను జయించిన వాడికి మరణం లేదు. కానీ ఇటువంటి వాళ్ళకే కామమాశ్రిత్య దుష్ఫురము, దంభము, మానము, మదము అన్వయించుకున్నటువంటి వాడికి ఏమైతుంది? మరణం అనేది ఒక అవస్థ అవుతుంది. వీడికి ఎన్ని జన్మలు ఉంటాయో నేను చెప్పలేనండి. కాబట్టి వీరిలో ప్రప్రథమం నుంచి కూడా దురాగ్రహము ఉండి ఉంటుంది. వాడి సంస్కారం అట్లా ఉంది, నేను ఏం చేయమంటారు చెప్పండి. అందుపైన ఈ దురాగ్రహం మనకి సహాయపడేదానికి ఒకటి వస్తుంది. మోహాత్ అన్నాడు, మూర్ఖత్వం వచ్చి చేరుకుంటది. ఇంతే అంటాడు, ఏం చెప్పినా ఇన్నంటాడు. ఏం చేద్దాం సార్, నాకు కూడా తెలుసు. ఆవిడ అంటారు, సార్ మీరు మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించడం, దగ్గరుండి మీరు అన్ని చూసుకోవడం, మీరు కౌన్సిలింగ్ ఇవ్వడం ఇంత బాగుంది. కానీ ఏం చేద్దాం సార్, చుట్టుపక్కల వాళ్ళైతే ప్రైవేట్ స్కూల్లో చదివి గవర్నమెంట్ లెక్చరర్ పెద్ద జీతం తీస్తూ కూడా గవర్నమెంట్ కాలేజీలో చదివిస్తావా అని వాళ్ళ ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తారంట సార్. కాబట్టి అనవసరంగా వాడిని నేను 3 లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి ఫీజు ఎత్తుకుపోయి అక్కడ వేసేసినాను సార్ హాస్టల్లో. నా కొడుకునే చూసుకోలేకపోతా ఉండా సార్, ఏం చేసేది? నన్ను ఏం చేయమంటే ఇదంతా ఎవరు ఏర్పాటు చేసుకుంది నాయన? మీరు చెప్పిందే, దీన్ని ఏర్పాటు చేసుకుంది మీరే కదా, చెప్పండి. ఇక ఇటు వాని వితండవాదమును ఏమని ఎంతవరకు వర్ణించమని చెప్తారు చెప్పండి? నా వల్ల అవుతుందే? ఏ పనుల చేత ఇతరులకు బాధ కలుగునో వేటి వలన అన్యజీవులకు దుస్థితి సంభవించును, ఆయా పనుల్లో ఇట్టివారు జననమాదిగా అత్యధికమైన పట్టుదల కలిగి ఉంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే తిక్కన భారతంలో ఒక ప్రధానమైన పద్యం ఉందండి, దానికి వ్యతిరేకం ఇది. చూడండి, ఇదో ఏ పనుల చేత ఇతరులకు బాధ కలుగుతుందో వేటి వలన అన్యజీవులకు దుస్థితి సంభవించును ఆయా పనుల యందు ఇట్టివారు మూర్ఖులు, అజ్ఞానులండి, అత్యధికమైన పట్టుదల కలిగి ఉంటారు. ఇదే విషయాన్ని ఆపోజిట్ చెప్తారు తిక్కన భారతంలో. చూడండి, మీరు వినే ఉంటారు, ఒరులేయవి యొనరించిన ఏ పనుల చే ఇతరకు బాధ కలుగుతుందో అదే చెప్తారు. చూడండి, ఒరులేయవి యొనరించిన నరవర అప్రియము తన మనంబున కగునో తానురులకున విషేయకునికి పరాయణము పరమ ధర్మ పదములకెల్లన్. బాగా గమనించండి, వీళ్ళకు ఇతరులకు ఏం చేస్తే బాధ కలుగుతుందో బాగా గమనించండి. ఏ పనుల చేత ఇతరులకు బాధ కలుగుతుందో దీనికి ఆపోజిట్ తిక్కన చెప్పింది మనకు. ఏ పనులు నాకు ఇతరులు తలపెట్టడం వల్ల బాధ కలుగుతుందో దాన్ని నేను ఇతరులకు చేయకూడదు. దైవీ గుణం. చూడండి, ఎవరన్నా నన్ను ఏమన్నా అంటే నేను బాధపడతాననే విషయం నాకు తెలుసు కదా, దాన్ని నేను ఇంకొకరు చేయకూడదు అనమాట. అది ఒరులేయవి వనరించిన నరవర అప్రియము తన మనంబునకగును, దాన్నే ఇతరులకు చేస్తాడు వీడు, డెడ్ ఆపోజిట్ వీడు. బాగా గమనించండి, ఏ పనుల చేత ఇతరులకు బాధ కలుగును అని మొదలు పెట్టాడు రాక్షస గుణం చెప్పేటప్పుడు. దైవీ గుణం చెప్పేటప్పుడు తిక్కన మనకేం చెప్తాడు? దీనికి రివర్స్. నన్ను మీరు ఏం చెప్పడం వల్ల నేను బాధపడతానో ఆ మాట నేను మీకు అనకుండా ఉండాలండి. ఇది అస్పర్శ యోగం ప్రాక్టీస్ చేయడం అంటే. ఎవరన్నా ఏమన్నా చెప్తే నేను బాధపడతాను కదా, నేను ఇంకొకరు నాకు చెప్పకూడదు అనమాట. ఇదే అనమాట. కానీ వీళ్ళు ఎట్టుంటారు, ఇతరులు నేనేం చేస్తే బాధపడతారో అదే చేస్తా పోతాడు. ఎందుకని? మూర్ఖుడు కాబట్టి. వీడికి దంభము,
దురభిమానము ఎక్కువైంది కాబట్టి. పైగా ఉదాంత పోల్చారు మనకు, దేంతో పోల్చారు? ఏనుగు, మద్యం తాగిన ఏనుగుతో పోల్చింది మనకి ఇక్కడ. అంతేకాకుండా వాడు ఈ పరాక్రమం గురించి తమంత తామే స్వయంగా తమ నోటనే నలు దిశలా చాటుకుంటారు. తానే చెప్తాడు, నేను ఇంత చేసినాను తెలుసా, ఇన్ని చెడ్డ పనులు చేసినాను తెలుసా, ఇంత సంపాదించినాను తెలుసా, ఇక్కడ ఇంత లాలూచి పడ్డాను తెలుసా, ఇంత అక్రమార్జన ఇంత చేశాను తెలుసా, ఇంత లంచం తీసుకున్నాను, వాడే చెప్తాడు. వారికి యథేచ్ఛగా జగత్తునంతా కూడా తుచ్చముగా తలంచుతారు. వాడు ఇంత సంపాదించాను తెలుసా, అవినీతి చేసి ఇంత సంపాదించాను తెలుసా, నేను ఎవరికి చెప్పలేదు తెలుసా, వీడు చెప్తున్నాడు కదా, ఇంకొకరు చెప్పేది ఏమన్నా. దీన్ని బహిరంగ కూడా చెప్తారనమాట వాళ్ళే. ఇంకా దశ దిశలందు తమ వాసనలు అనేటువంటి విశాలమైన వలను పరుస్తారు. చూసారా, ఇదంతా కూడా కేవలం ఒక వ్యక్తి మనసులో విషపూరితంగా ఆలోచించడం వలన కలిగేటువంటిదేనండి. బాగా గమనించండి. ఒక వ్యక్తి తన మనసులో సమాజానికి హాని కలిగించే విధంగా కూడా తన కోరికలను తీర్చుకోవచ్చు అనేటువంటి విశాలమైన వల ఒకటి వేస్తాడు మనం. అది ఎలా ఉంటాడు, ఇంకో చిన్న పోలిక ద్వారా చెప్తారు ఆయన. కట్టు విప్పిన గోవు నలువైపులా తిరిగి తన ముందు ఏది ఉంటే అది తింటాబోతుంది అనమాట. ఆకలితో ఉండేటువంటి ఆవు కట్టు ఇప్పి వదిలేస్తే అది పైరు, సమాజానికి ఉపయోగపడేటువంటి మడి, వరి చేలు తమ స్వేచ్ఛ ఆచారములను నలువైపుల తన అభిమానాన్ని, నలువైపుల తన పాపాన్ని సమానముగా వృద్ధి పొందిస్తూ ఉంటారు. ఇటువంటి వారు సమాజంలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు. సమాజంలో కనిపించేటువంటి వీళ్ళని చలనచిత్రాల ద్వారా కూడా మనకు చూపిస్తూ ఉన్నారనమాట. ఇటువంటి వారు ప్రవర్తన ఎలా ఉంటుంది, ప్రవర్తన అంటే ఇక్కడ వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనకు 11వ శ్లోకంలో చూద్దాం. చూడండి, ఈ గురుగారు ఇక్కడ ఒక విషయం మీరు ఇందాక చెప్పారు, మరణం ముందే జన్మం జయించడం అనే ప్రక్రియ ఎలా ఉంటుంది, యాక్చువల్ దాన్ని ఎలా తీసుకోవాలి చెప్తానండి. అందుకనే సందర్భం వచ్చింది కాబట్టి నేను ఏదో జెల్లీ ఫిష్ గురించి కూడా చెప్పాను, 3 రోజులుగా దాన్ని చెప్పాలనుకుంటున్నాను, అది చెప్పలేకపోయింది, అది కూడా చెప్పేస్తా. ఇప్పుడు మరణానికి ముందు జన్మను జయించే ప్రక్రియ ఒక మానవ జన్మలోనే సులభ సాధ్యం అండి, మిగతా జన్మలో కుదరదండి. జన్మ ప్రకారం మిగతా వాటికి మానవుడికి తేడా లేదు. కానీ మరణానికి ముందు జన్మను జయించడం అనేది కలగంటున్నప్పుడే కళను కళ అని తెలిసిపోతే దాన్ని కళ అనరు కదా. పట్టుకోండి, చూడండి, కలగంటున్నప్పుడే ఇది కళ అని తెలిసిపోతే అప్పుడు దాన్ని కళ అనకూడదు కదా. పర్వాలేదు ఏనండి. కలగంటున్నప్పుడే కళ అని తెలిసిపోతే దాన్ని కళ అనకూడదు కదా. అదే విధంగా చూడండి, జనన మరణాలను నిజమనుకుంటున్న సమాజంలోనే జనన మరణాలు అబద్ధమని గురు సూచనతో తెలిసినటువంటి వారికి జన్మ లేదు కదా. ఇట్లా జన్మ లేదని చెప్పాలి కానీ సద్గురుముఖంగా సూచన వాళ్ళు కానీ అదేంటది మొన్న ఎవరో పెట్టారండి, దాన్ని చెప్పాలనుకున్నా ఇప్పుడే దాని యొక్క అవసరం వచ్చింది. మరణం అనేది కేవలం ఒక అవస్థ మాత్రమేనండి. జననం ఒక అవస్థ, మరణం ఒక అవస్థ. జెల్లీ ఫిష్ అనే దానికి, పాయిజన్ తో కూడినటువంటి జెల్లీ ఫిష్ అనే దానికి ఇది సముద్రం అడుగు భాగంలో నివసిస్తుందట, దీనికి మరణమే లేదంట అని చెప్పారు కదా. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఎందుకు లేదో ఒకసారి చూడండి, ఎట్లేదో ఒకసారి చూడండి. ఉన్న పరిపూర్ణంలో లేకనే తోచినటువంటి శూన్యం నుంచి వచ్చినట్లు తెలియబడుతున్నటువంటిది 432 కోట్ల సంవత్సరాల కల గనుక ఈ 432 కోట్ల సంవత్సరాలు కూడా దేనికి చెప్పాల్సి వచ్చింది?
నేను ఇప్పుడు కాలంలో మాట్లాడుతున్నాను కాబట్టి, అబద్ధపు గుర్తుతో మాట్లాడుతున్నాను కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ఈ కళలో ఇప్పుడు మనకు సగం అంటే 200 కోట్ల సంవత్సరాలు దాటింది అనుకోండి. భూమి తన చుట్టూ తాను తిరిగే క్రమంలో భూమి నీటికి లయం, నీళ్లు అగ్నికి లయం. అప్పుడు జెల్లీ ఫిష్ ఉంటుందే, వీళ్ళు చెప్పేటువంటి సముద్రపు అట్టడుగు భాగంలో ఉండే జెల్లీ ఫిష్ అప్పుడు ఉంటుందే, చూడండి, ఆలోచించండి, ఉంటుందేమో. భూమి నీటికి లయం, నీళ్లు అగ్నికి లయం. అప్పుడు భూమి నీళ్లు రెండు లేవు. అప్పుడు జెల్లీ ఫిష్ ఎట్టుంటది, ఏడుంటది? కాబట్టి దీని ప్రకారం చెప్పారు, జాతస్య మరణం ధ్రువం, ధ్రువం జన్మ మృతస్యత మృతస్యచ. జాత అంటే ఉత్పత్తి కలిగినటువంటి వస్తువు ఏదైనా నశించక తప్పదు. కొత్తగా ఎవరు కూడా దేన్ని సృష్టించలేదు, దేన్ని నాశనం చేయలేదు. అబద్ధపు గుర్తులో ఉత్పత్తి స్థితి లయము జరుగుతున్నవి గనుక ఉత్పత్తి అయిన ప్రతి వస్తువు నశించక తప్పదు. ఇందులో ఏం అనుమానం లేదు. ఉత్పత్తి వినాశనములకు దూరంగా, ఉత్పత్తి వినాశనములకు దూరంగా అంటే భౌతిక దూరం కాదండి, అతీతంగా అనే పదం వాడితే బాగుంటుంది. ఉత్పత్తి వినాశనములకు అతీతంగా అతీతంగా జీవనము కొనసాగిస్తున్నవాడు జన్మ కిందికి రాడు, వాడు జన్మ కిందికి రాడు. కనుక జెల్లీ ఫిష్కు మరణం లేదు అనేది భౌతికంగా చేసినటువంటి ఒక వాదమే తప్ప అది సరికాదు. ఎందుకు కాదు అంటే, సృష్టి స్థితి లయములు అనేటువంటివి ప్రకృతికి సహజ గుణములు. సృష్టించబడినది ఏదైనా సరే అది నశించక తప్పదు. సృష్టి స్థితికి అతీతంగా, సృష్టి స్థితి లయములు విస్తీర్ణ ఆకర్షణలకు అతీతంగా ఉండే స్థితి మాత్రమే పరిపూర్ణ స్థితి. ఇది సద్గురు సూచనతో మాత్రమే ఇది వీలగును. ఎవరైనా సరే నాకు పలానా గురువు సూచన చేశారని ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఆ సూచనతో మాత్రమే అది తెలియబడుతుంది. చేసినప్పటికీ అందరికీ తెలియదండి. కాబట్టి జెల్లీ ఫిష్కు మరణం లేదనేది భౌతిక వాదం కిందకే వస్తుంది. సరే, ఇది మీకు జనన మరణాల యొక్క లేమి గురించి పరిపూర్ణుడి యొక్క అభిప్రాయం. అది అందులో ఉత్పత్తి స్థితి నాశనములను నిజముగా నమ్మి ఉండేవాడే ఈ యొక్క రాక్షస గుణములు కలిగినటువంటి వాడు. బాగా గమనించి ఇందులో మనకి ఇప్పుడు 11వ శ్లోకంలో చూద్దాం అతని స్థితి ఎలా ఉంటుంది, అతని మైండ్ సెట్ ఎలా ఉంటుంది. ఇది జనన మరణాలని వాడు ఏమంటాడంటే, దైవాన్ని నమ్మడు, జనన మరణాలని కాదు వాడు నమ్మకుండా ఉండేది, దైవాన్ని నమ్మడు వాడు. ఇది కాదు, నెక్స్ట్ అండి. వీడు ఎలా చింతిస్తాడు, వీడి ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి? పాయిజన్ అనమాట. వీడి ఆలోచనలంతా పాయిజన్. విషయాలు విషంగా ఎలా పనిచేస్తాయో మనం ప్రత్యక్షంగా ఇప్పుడు చూడొచ్చు. ప్రత్యక్ష ప్రమాణం వీడు మనకి. ఇప్పుడు వీని ఆలోచన ఎలా ఉంటుంది గమనించండి. మీరు ఒకసారి శ్లోకాన్ని చెప్తారా? మీకు డిస్టర్బెన్స్ ఉందని మ్యూట్ చేశాను గురువు గారు. చూద్దాం. నేను చెప్తాను శ్లోకాన్ని. పలకండి, డిస్టర్బెన్స్ ఉంటే నేను చెప్తాను. సరే, శ్లోకాన్ని మాత్రం పలకండి, చూద్దాం. ఓకే. భగవాను చింతామపరిమేయం చ లయాంతాముపాశ్రితాః కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః. మీకు ఒకవేళ డిస్టర్బెన్స్ అయితే మీరు మ్యూట్ అవ్వండి, పర్వాలేదు. ఓకే, చూడండి, వీళ్ళు మరణం వరకు, అదే ఇక్కడ కూడా సబ్జెక్ట్, ఎంతవరకు? ప్రళయాంతాం ఉపాశ్రిత. గుర్తుపెట్టుకోండి, ప్రళయము అంటే అర్థం ఏంటి? ఈ సృష్టి పూర్తిగా మళ్ళీ రీప్రొడక్షన్, పూర్తిగా లయం అయ్యి మళ్ళీ తర్వాత సృష్టి వచ్చేంత వరకు కూడా కళ్ళలోనే అండి. ఇది కూడా మరణించే వరకు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే అంతులేని చింతనలతో మునిగి ఉంటాడు. అంతులేని చింతలే చింతాం అన్నమాట. దీనికి మనకు పెద్దలు ఒక వాక్యం చెప్తారు చూడండి. మొదటి పదం చింత. ఇది చితి ఏం చేస్తుంది? చితి
ఆ శవాన్ని మాత్రమే కాలుస్తుంది, దాన్ని చితి అంటారు. శవానికి నిప్పు పెడితే ఆ శవాన్ని కాల్చేదాన్ని చితి అంటారు, అగ్గితో అగ్గితో. కానీ చింత అనేది ఎన్నో జన్మలకి కాలుస్తానే ఉంటుంది. ఎంతవరకు కాలుస్తుందయ్యా అదే ఇక్కడ చెప్తారు. ఇప్పుడు చింత కలిగిన వాడు, ఇది అసుర సంపద కలిగినటువంటి వాడు జనన మరణాలకు నిలయం, అంటే చావు పుట్టుకల ఫ్యాక్టరీ వాడు. ఇంకా వాడికి ఎన్ని జన్మలు వస్తాయో నాకు తెలియదండి, చెప్తాడు చూడండి. ప్రళయాంత, మరణించు వరకు. వీడికి మరణం ఉంది అంటారా? మరణం ఉంది అంటారా? చూడండి, ప్రళయాంతం అపరిమేయాం, అదే ఆడ ఇంపార్టెంట్, అపరిమేయాం. వీడి మరణం ఒకసారి కాదు, వీడు ఎన్నిసార్లు చావాలనో వాడికే తెలియదు. ఎందుకంటే వాడికి జనన మరణాల యొక్క విచారణ వాడికి తెలియదు కాబట్టి, నాస్తికుడు కాబట్టి, పాషండు కాబట్టి, గుణాలకు బానిసైనాడు కాబట్టి ఇతనికి చూడండి ప్రళయ అంతం, తాను మరణించే వరకు కూడా దాన్ని వదలడు. అంటే ఏమర్థం? తర్వాత జన్మ కొనసాగుతాడని అర్థమే కదా. ఆ విషయం వస్తుంది చూసుకోండి. తర్వాత ఎక్కడ వస్తుంది మీకు? స్వర్గానికి ఉండే 3 ద్వారాలు మొదలు పెట్టుకుంటాడు వీడు. త్రివిధం నరకస్యేధం ద్వారం నాశనమాత్మన అంటారు. దానికి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటారు చూడండి ఆ యొక్క రాక్షస గుణాలని. ప్రళయ అంతం అంటే వీడు చనిపోయేంత వరకు కూడా వీడిలో నుంచి మనం ఆ గుణాన్ని తీయలేమండి. అందుకనే తనకు తావచ్చి సద్బోధను చెప్పమని గురువుని అడగాలి తప్ప బలవంతంగా. ఇప్పుడు అది ఉదాహరణ వచ్చేసింది, ఏం చేయమంటారు? నేను ఎవరో గ్రూప్లో పెట్టారు, నేనే ఫార్వర్డ్ చేసేదాన్ని. వీళ్ళు ఏం చెప్తున్నారంటే చిత్రం కృష్ణ ప్రభువులకి పూర్తి వ్యతిరేక భావం కదా అది పెట్టాను మీకు ఇప్పుడు గ్రూప్లో, ఈరోజు గమనించండి. కృష్ణ ప్రభువులు ఏం చెప్పారు? అయ్యా, శిష్యుడు తనకు తాను వచ్చి గురుబోధను చెప్పమని అడగాలి తప్ప మీరు బలవంతంగా ఎవరిని పిలవబాకండి అని దాని అర్థం. కానీ ఇక్కడ ఏం చేసేస్తున్నారు? అతి తక్కువ కాలంలో ఏదో కోచింగ్ ఇన్స్టిట్యూషన్ పెడతారు చూడు, అట్లా ఏంటండి, అతి తక్కువ కాలంలో మీకు పరమార్థాన్ని బోధించబడును, మీకు జన్మరహితం కలిగించబడును అని బోర్డు వేస్తే ఎట్టండి? నేనే పెట్టాను దాన్ని. అట్లా అర్జెంటుగా జన్మరహితం అయిపోయే వాళ్ళంతా ఆ ఫ్యాక్టరీ కంటే వెళ్ళిపోయిన వాళ్ళు చేస్తారని చూడండి. అది ఎట్ట వీలవుతుందో మరి నాకైతే తెలియదు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇది ప్రళయాంతం, తాను మరణించే వరకు కూడా వీడికి ఏముంటుంది తెలుసా? అపరిమేయం చింత, అంతులేని కోరిక ఉంటుందండి. దానికి ఫుల్ స్టాప్ అనేది ఉండదు. అదే చెప్పాను కదా మీకు, నెయ్యి పోసి అగ్గిని ఆర్పినట్టు వాడి కోరికను తీర్చడం అనమాట. ఉపాశ్రితాహ, కోరికను ఆశ్రయించిన వాడు. అటువంటి వానికి మనం పోయి చెప్పేదానికి వీలవుతుందా? కాబట్టి దయచేసి నేను మీతో వ్యతిరేకించలేదండి, గుర్తుపెట్టుకోండి, నన్ను క్షమించాలి, ఇది పొరపాటు అయితే. నేను మీతో వ్యతిరేకించలేదండి. ఇట్లా కామంతో కళ్ళు మూసుకొని పోయిన వాడికి, దంభమాన మదాన్వితుడికి, ఆశా పాశ శతైర్ బద్ధుడికి, వాడికి ఎప్పుడు అదే ఉండేటప్పుడు. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. 75 సంవత్సరాల వయసు ఆయన భగవద్గీతకు వ్యాఖ్యానం రాశాడు. కానీ బస్సులో నా పక్కన కూర్చొని ఆయన, నా పక్కన ఎవరైనా అమ్మాయి కూర్చుంటే నాకు ఒక లాగా ఉంటుంది అంటాడు. చెప్పండి, వీళ్ళు ఇంతే కదా, ఒక లాగా ఉంటుందంటే వాళ్ళని ఏం మారుస్తారు మీరు చెప్పండి చూద్దాం? ఏం మారుస్తారు? అయితే మన వల్ల మార్చేదానికి వీళ్ళు ఉపాశ్రితాహ, వాళ్ళ మైండ్ సెట్ అలా నిండిపోయిందండి. మనం ఏం చేయలేమండి. వాళ్ళయి వచ్చి బోధించమని అడిగితే అప్పుడు మనం బోధ ప్రారంభించవచ్చు. ఏదైనా అడిగితే చెప్పాలి తప్ప అట్లా ఫ్యాక్టరీలు బోర్డులు వేసుకోబాకండి. అట్లా ఫ్యాక్టరీలు పెట్టేసి బోర్డులు వేసేసి రిజిస్ట్రేషన్ చేసేస్తే అందరినీ పరిపూర్ణలు చేసేట్టుగా ఉంటే మరి ఎందుకు సమాజం ఇలా ఉంది చెప్పండి? యుగ ధర్మం అది, అంతే, యుగ ధర్మం అది. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెప్పండి, అప్పుడే గురుత్వం అనేది దానికి ఒక వాల్యూ ఉంటుంది. గమనించండి. సరే, ఉపాశ్రితాహ అంటే వీళ్ళు పూర్తిగా ఆ యొక్క రజోగుణాన్ని ఆశ్రయించేశారండి. అందుకని వీరు ఎట్టుంటారంటే కామోపభోగ పరమాహ. రెండో లైన్ కామ ఉపభోగ పరమాహ, ఎప్పుడు కూడా విషయ భోగముల పట్ల, అంటే 5 విషయాలు, ఇది ఉంటే సుఖంగా ఉంటా, అది ఉంటా, అది వచ్చేస్తే సుఖంగా ఉంటా, ఇది వచ్చేస్తేనే సుఖంగా ఉంటానని వాళ్ళ మైండ్ సెట్ లో ఉండడం వల్ల వాళ్ళను నీటితో నింపినట్లుగా, తట్టను బుట్టను నీటితో నింపినట్టుగా మనం వాళ్ళ కోరికను మనం పూరించలేము. ఎవరినామంటే వాళ్ళని బలవంతంగా పిలిచి పరిపూర్ణ బోధ చెప్పేదానికి కుదరదు అనే విషయం ఇక్కడ కూడా స్పష్టం చేస్తున్నారు గురువు గారు. మరియు ఇంకొకటి కూడా చూడండి, ఏతావత్ ఇతి, ఇదేనండి రాక్షస గుణం ఉండేవాడు నిర్ణయించుకొని ఉండేది. అది పొందితే బాగుంటా, ఇది పొందితే బాగుంటానని వాడు అదేంది
పూర్తిగా మరణం వరకు వాడు ఇదే భావిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మళ్ళీ జననం వెనకంబడే ఉండదు. అదే కళ ఉంటే మెలకు ఉంటుంది, మెలకు ఉంటే కళ ఉంటుంది, నిద్ర ఉంటే మెలకు ఉంటుంది, మెలకు ఉంటే నిద్ర ఉంటుంది. అందుకని మేలుక సుషుప్తి లోపల ఏ లీలని తనకు తాను ఏ తెంచునో అబద్ధపు గుర్తు బయలులో ఆ లీల బయలులోప వాలాయము తనకు తాను వచ్చిన జననము మరణము వీడంతే, వీడి జననం మరణం వాడి కథ అంటే వాడిని మనం ఏం చేయలేమండి. కనుక దయచేసి పరిపూర్ణ ప్రబోధ అనేది ఎంత పబ్లిక్ గా మీరు చెప్పినప్పటికీ అతనికి అంటే వినేటువంటి శ్రోతకు ఆసక్తి ఉంటేనే బోధ కొనసాగించాలి, బోధ ప్రారంభించాలి. అనువుగాని చోట అధికుల మనరాదు. పరిపూర్ణ బోధ మీకు తెలిస్తే తెలుసుకోండి, నేను కాదనట్లేదు. కానీ అందరూ తెలుసుకోవడం నాకు ఇష్టమే. కానీ దీనికి అదే పనిగా ప్రకటనలు ఇచ్చి అందరినీ ఆకర్షించి అందరినీ పరిపూర్ణులు నేను చేసేస్తాను అంటే అది అహంకారమే అవుతుంది. అది అహంభావం. ఎట్టి పరిస్థితుల్లోనూ సద్గురు మార్గం అది కానే కాదండి. ఆ విషయం మనకి తెలిసిపోతాం. చూడండి, వీళ్ళు ఏం చేస్తారంటే కామోపభోగ పరమాహ ఏతావదితి నిశ్చితాహ, కోరిక తీర్చుకోవడమే నిజమైన సుఖంగా భావిస్తారు. వాళ్ళకేం పరిపూర్ణ బోధ చెప్తాను చెప్పండి మీరు. ఎట్లా? వాడు మరణించేంత వరకు వాడికి అంతులేని చింతలతోనే మునిగిపోతూ ఉంటారు. దీన్నే అభయానందులు అంటారు. వేదాంత మోక్షరుకులు. ఆయన కూతురు పేరు చింత అంట. 6 మంది కొడుకులు, ఒక కూతురు అంట. ఆయన 6 మంది అరిషడ్ వర్గాలు కొడుకులు, కూతురు పేరు చింత. ఈ చింత ఎప్పుడు ఏదో ఒకటి కావాలంటా ఉంటుందంట. అంటే మనిషిలో ఉండేటువంటి చింతనే అతని కూతురుగా ఆయన మనకు ఎక్స్ప్రెస్ చేశాడు. కాబట్టి మరణించే వరకు అంతులేని చింతలో ఉండేవాడికి పరిపూర్ణ బోధ చెప్పేదానికి వీలు కాదు కాదు కాదు. వాడు విషయ భోగ అనుభవములందు సుఖాన్ని వెతుకుతూ పోతాడు. కనిపించే వస్తువుల్లో సుఖాన్ని వెతికేటువంటి వాడికి పరిపూర్ణ బోధ చెప్పేదానికి వీలు కాదు. కనిపించే విషయ వస్తువుల్లో వాడు సుఖాన్ని భావన చేస్తూ వస్తు సేవల్ని అంటే పెయిన్ని జనన మరణాలకు సంబంధించినటువంటి విషయములను ఆస్వాదన చేస్తున్నటువంటి వాడికి పరిపూర్ణ బోధ పట్టదు అనేటువంటిది మనకు ఈ శ్లోకంలో చాలా స్పష్టంగా మనకు తెలిసిపోతా ఉంది. దీనికి జ్ఞానేశ్వరి ఏం చెప్తారో ఒకసారి చూద్దాం కదండి. ఎలా ఉంటారు ఇట్టివారు చేసేటటువంటి వనర్చు అంటే చేసేటువంటి అండి. ఇట్టివారు కామంతో గట్టిగా కళ్ళు మూసుకొని మోహం బాగా నిండిపోయినటువంటి వాళ్ళు, జీవితాంతం ఏదో కావాలి అని ఆలోచించేటువంటి వారు చేసేటువంటి సమస్త వ్యవహారములు ఒకే నీతిని అనుసరించి ఉంటుంది. అదే అజ్ఞానం అండి. ఒకే నీతిని అనుసరించి ఉంటుంది. వాడు అంటాడు చూడండి. దీంతో పాటు వాడు ఏమంటాడంటే మరణానంతరం ఏ మగును అనే చింత వీడికి అసలు ఉండదు. ఇప్పుడు తల్లిదండ్రులకు కిమన్యత్ కామహైతుకం అన్నాడు కదా. 2 కలయికల వల్ల నేను పుట్టానండి, నేనుండేంత వరకు సంపాదిస్తానండి, నేనుండేంత వరకు అనుభవిస్తానండి, మరణానంతర జీవితం ఎవడికి తెలుసండి అంటాడు. ఎందుకంటే అసురీ ప్రకృతి ఇలా ఉంటుందండి. మరణానంతర జీవితం ఏ మగును అనే చింతే అసలు ఉండదు వీడికి. సొరకాయల స్వామి అనేటువంటి ఒక ఆయన అడిగారంట, అయ్యా మీరు ఇంత స్పష్టంగా ఆధ్యాత్మిక ప్రబోధన బోధిస్తున్నారు కదా, మరణం తర్వాత మీరు ఎక్కడికి పోతారు అని అడిగినారంట. అదే ఆయన అవధూత చెప్పిన ఆన్సర్ ఏంటంటే, అసలు నేను యాడ్ నుంచి అయినా వచ్చుంటే అప్పుడు పోయేది. అంటే ఆయన పుట్టన లేదనేటువంటి క్లారిటీ ఆయనకు ఉంది కాబట్టి ఆయన అవధూత అన్నారు. ఆయనకు ఒక దేవాలయం పెట్టారు, దానికి ఒక పూజల పునస్కారాలు చేస్తున్నారు. కానీ ఆ సందేశాన్ని అందుకునే వాళ్ళు అందరూ కాదండి. అక్కడికి కూడా కోరికలు తెచ్చుకునేందుకు పోయేవాళ్ళే. ఆ సందేశాన్ని అందుకునే వాళ్ళు చాలా మంది చాలా తక్కువ ఉంటారండి. కాబట్టి చూడండి, అసురీ ప్రకృతి గల వీరు ఈ భయంకరమైన చింత, ఎంత భయంకరమైన చూసుకోండి. చింత అనేది చాలా భయంకరమైందండి. అది నిరంతరము చింత అధికమనర్చుకుంటూనే ఉంటారు. ఎందుకంటే అసురీ ప్రకృతి ఉంది కాబట్టి. ఎక్కడికి దిగజారుతుంది అంటే ఇది యాడికని చెప్పేదానికి లేదండి. రాను రాను పాతాళము కంటే అతి లోతుగా ఉంటుంది వీళ్ళు దిగజారే ప్రదేశం. అది ఆడుందో మరి నాకు తెలియదు. ఈ ఆలోచన విధానంలోనేనండి. పాతాళం కంటే లోతుగా దిగజారుతారు, ఆకాశం కంటే హైట్ గా ఆలోచిస్తారు వీళ్ళు. ఈ రెండు లేనివేనండి. మూలము లేని గుర్తెరిగే శరీరంతో వీళ్ళు
కేవలం ఆలోచన పరులయ్యి అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, దాన్ని కొట్టేవాలి, దీన్ని కొట్టేవాలి, వాడిని చంపేయాలి, వీడిని పూడిసే, ఇది ఏదేదో ఇది ఉంటుందే తప్ప వీళ్ళది ఆలోచనలు దిగజారి ఉంటాయి, కోరికలు ఆకాశంలో ఉంటాయి, వీళ్ళ బతుకులు నేల మీద, వీళ్ళ కోరికలు ఆకాశంలో తెస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇటువంటి వారు ఆకాశం కంటే ఉన్నతంగా ఆలోచిస్తూ పాతాళం కంటే లోతైనటువంటి లోయలో, జనన మరణ లోయలో పడిపోయి ఉంటారండి. కాబట్టి దీంతో పోల్చి చెప్పేదానికి, అసలు పోల్చి చెప్పేదానికి రెండో పోలిక ఏడుంది. ఇంకా ఈ జగత్తు కూడా దాని ముందు పరమాణువు వలె కనిపించును అంటే వీళ్ళ కోరిక ఆకాశానికంటే పెద్దది, అణువు కంటే చిన్నది. అంటే దీని ఏమర్థం? ప్రపంచం అంతా నా సొంతం కావాలా? ఒరే నాయన, ప్రపంచంలో నువ్వు ఒక అబద్ధపు గుర్తు నాయన. ప్రపంచమే లేనిదన్నప్పుడు దాన్ని నీ సొంతం చేయి. నువ్వు ప్రపంచం ఒకటే నాయన. గమనించండి, నువ్వు ప్రపంచం ఒకటే అంటే ఆ ఆలోచన కలిగి ఉండేటువంటి వాడు ప్రపంచంలో ఒక భాగం. ప్రపంచం నాకు కావాలా అంటాడు వాడు. వాని కోరిక ఎన్ని జన్మలకు తీరుతుందో మరి నాకైతే తెలియదు. ఈ చింత ఎట్టుంటది? భోగములు కావాలని జీవుడిని మిక్కుటంగా అంటే ఎక్కువగా కష్టపెడుతుంది. భోగం అంటే ఏంటి? విషయ వస్తువులతో భోగించడం భోగం అని వీడి యొక్క మిథ్యా అజ్ఞాన భావన. విషయాలతో అంటే కనిపించే వస్తు సేవలతో నేను సుఖంగా ఉంటాననేటువంటి భ్రాంతి వీడికి ఎక్కువగా ఉండడం వలన, వీడు దాన్ని నమ్మి ఉండడం వలన, మరణానంతర జీవితం గురించి ఆలోచన లేకపోవడం వలన, కనిపించే వస్తువులతో నేను సుఖంగా ఉంటాననేటువంటి ఒక దురభిప్రాయాన్ని, దురభిమానాన్ని, దంభము వీడికి ఉండడం వలన, మంది మార్బలము సపోర్టు ఉంటే నేను ఏమైనా సాధించగలను అంటాడు. కానీ ఏం సాధించాలో వాడికి క్లారిటీ లేదు. వివేకానంద స్వామి చెప్పారు కదా, యూ కెన్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఏదైనా సాధించగలవు అంటే అర్థం ఏంటంటే అక్కడ వివేకానంద స్వామి చెప్పింది జీవిత పరమార్థాన్ని సాధించగలవని అర్థం. ఇప్పుడు ఏం సాధిస్తానని క్లారిటీ లేదు అక్కడ. అది ఏమైనా సాధించగలమంటే జీవితంలో ధర్మబద్ధంగా జీవించడానికి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యం ప్రకారం జీవితాన్ని కొనసాగించమని ఆయన చెప్పారు. కానీ చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి, వాడు ఏం సాధించాలి వాడి దగ్గర క్లారిటీ అడిగి చూడండి. కావాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. చాలా వాడికి ఆ క్లారిటీ లేనటువంటి వాడు రాక్షస గుణమే అంటారండి. విద్యాప్రకాశానంద గారు చెప్తారు ఈ ఎగ్జాంపుల్ ఆయన వాయిస్ లో. ఆయన ఎవరో వేదాన్ని ఇదే ఉపనిషత్తుల్ని తెలుగులో అనువదిస్తున్నారట. ఆయన పేరు అదే చెప్పారు. అక్కడ ఒక భారతీయుడు ఇండియన్ ఇంటర్వ్యూకి పోయినాడంట. ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఆ ఇంటర్వ్యూకి వచ్చినటువంటి క్యాండిడేట్ ని ముందే పిలిస్తే అతని పేరు త్రివేది అంట. ఆ ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్ పేరు త్రివేది. ఆ త్రివేదిని పిలిచి, నాయన నువ్వు త్రివేది అని పేరు పెట్టుకున్నావు అంటే నీకు వేదోపనిషత్తులంతా వచ్చుంటాయేమని ముందు రోజే పిలిచినాను అన్నారంట ఇంటర్వ్యూ బోర్డు మెంబర్. ముందు రోజే పిలిచి, ఆయన నువ్వు ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యేదానికి ఇంత దూరం వచ్చినావు కదా, మరి నీకు ఇంతవరకు ఏమన్నా ఈ వేదాలు ఉపనిషత్తుల గురించి ఏమన్నా తెలుసా అంటే, దాని గురించి నాకు తెలియదండి, మా ఇంట్లో నాకు ఆ పేరు పెట్టారంటే, నా పేరు త్రివేది కానీ వేదం అంటే నాకేం తెలియదు అండి అన్నట్టు. సరే నాయన పర్వాలేదు, అదేం ఇబ్బంది లేదు, దానికి ఉద్యోగానికి ఏం సంబంధం లేదు, కొన్ని నీ యొక్క మానసిక స్థితిని గురించి నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను చెప్పు అని చెప్పి, సరే సార్ అడగండి పర్వాలేదు అని. అప్పుడు ఆయన అడిగినాడు త్రివేదిని అడుగుతాడు క్వశ్చన్. ఏం అడుగుతాడంటే, నాయన ఉద్యోగం వచ్చినాక ఏం చేస్తావు అన్నాడు. ఏముంది సార్, ఉద్యోగం వచ్చినాక డబ్బు సంపాదిస్తాను అన్నాడు. ఉద్యోగం వచ్చినాక డబ్బు అందరూ సంపాదిస్తారు బాబు, నీకంటూ ఒక లక్ష్యం ఏదన్నా ఉందా, నీ గోల్ ఏమింది? ఉద్యోగం ఎట్లా వచ్చేస్తుంది, ఇంకా దాదాపు ఇంకా 1:2 కదా ఇంటర్వ్యూ వచ్చేస్తుంది. ఉద్యోగం నీకు గ్యారెంటీ వస్తుంది, అది పక్కన పెట్టు. ఉద్యోగానికి సెలెక్ట్ అయినావు, ఉద్యోగం వచ్చినాక ఏం చేస్తావు అంటే ఆయన ఏమంటాడంటే, ఏముంది సార్ ఉద్యోగం వచ్చినాక పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఒరే అది అందరూ చేసుకునేదేనాయన బాబు, ఉద్యోగం వచ్చినాక పెళ్లి చేసుకుంటావు, తర్వాత ఏం చేస్తావు? తర్వాత ఏముంది సార్ పిల్లల్ని కంటాము అన్నాడు. ఉద్యోగం వచ్చింది, డబ్బు సంపాదించినావు, పెళ్లి చేసుకుంటావు, పిల్లల్ని కంటావు, ఇదంతా జంతువులు కూడా చేస్తారా నాన్న బాబు, నీకంటూ ఏమైనా తెలుసుకోవాలనుకుంటాడావా లేదా అని అడిగినాడంటే, అప్పుడు ఆడేమంటాడంటే, ఏముందండి హాయిగా రిటైర్డ్ అవుతాను, పెన్షన్ వస్తుంది అంటాడంట. ఎంతసేపు ఇదేనా, ఉద్యోగం వస్తుంది, పెళ్లి చేసుకుంటాను, పిల్లల్ని కంటాను, రిటైర్డ్ అవుతాను, పెన్షన్ తీసుకుంటాను, మళ్ళీ ఏం చేస్తావు?
ఏముందండి సస్తాం అన్నాడు. సస్తామంటే నేను ఇప్పుడు మళ్ళీ అంతవరకు చెప్పినాడు విద్యా ప్రకాశానంద చేస్తాం. ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతాను చూడండి, చచ్చిన తర్వాత ఏం చేస్తారు మీరు చెప్పలేరా? మీరు ఇప్పుడు ఇన్ని చేసి చచ్చిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ పుడతాడు. చెప్పలేదు. అదే ఆ క్వశ్చన్ కూడా అడగలేదు, నేను అడుగుతున్నా. ఇప్పుడు చచ్చిన తర్వాత ఏం చేస్తాడు మీరు చెప్పలేరా? అయ్యా చచ్చిన తర్వాత పుడతాడండి, అనుమానం ఏముండదు. అంటే సచిన పుడతాడు చేసే పనేది. కాబట్టి అంటే చూడండి, మిగతా పశుపక్షాలకి ఈయనకి ఏమైనా తేడా ఉందా చూడు. మానవ జన్మ వచ్చి కూడా ఏం చెప్పి సంపాదిస్తాము, పెళ్లి చేసుకుంటాము, పిల్లల్ని కంటాము, తింటాము, వింటాము, ఉంటాము, సస్తాము, ఏనంటే ఎట్టండి. అటువంటి ఆ విధంగా ఉండేటువంటి వాళ్ళకు ఇది పరిపూర్ణ బోధ ఎట్ట చెప్తాం, మీరే చెప్పు. వాళ్ళకి అది అసలు పడదండి. అందుకని వాళ్ళ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాలా స్పష్టంగా జ్ఞానేశ్వర మనకు. ఈ చింత భోగములు కావాలి అనేటటువంటి అతన్ని ఎప్పుడు తులుస్తా ఉంటుంది. నవ్వు వస్తే గోక్తా ఉండాలన్నమాట. ఆ విధంగా అతని ఆలోచనలు ఎప్పుడు కూడా భౌతికమైనటువంటి సంపదల చుట్టూ తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అతనికి మరణకాలంలో కూడా విడవాలనే తలంపు మనసులోనికి అసలు రానే రాదన్నమాట. దీనికి మరణకాలంలో వాడు జన్మకు వస్తాడా లేదా మీరే చెక్ చేసి చెప్పండి. మా నాయన ఉదాహరణ చెప్పారు. ఒక అతనికి కిరాణా షాప్ ఉండేదంట. కిరాణా షాప్ పెట్టుకొని వద్దని చెప్పట్లేదు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు కూడా మన కుడుపూడి నాగేశ్వరరావు గారు ఓపెన్ చేశారు కిరాణా షాపు. బతుకు తెరువు కోసం కిరాణా షాప్ ఓపెన్ చేయడం తప్పు కాదండి, అది వ్యాపారం, రైట్, తప్పు లేదు. కానీ ఆధ్యాత్మిక ప్రబోధ పైన కూడా కొద్దిగా ఎందుకు పుట్టాము, మనం చావు పుట్టుకలు ఉన్నాయా అనేది కూడా ఎంక్వైరీ చేసి దాని మీద కొంచెం దృష్టి పెట్టండి. ఆయన కిరాణా షాపు బిజీలో ఉన్నాడంట. మీలాంటి వాళ్ళు ఒక ఆయన ఎవరో పోయేసి, ఏమండి ఎప్పుడు షాప్ లోనే ఉంటారు కదా, రోజు 1 గంట సేపు ఈ జ్ఞానయజ్ఞం ఉంది కదా, దీని గురించి ఏదైనా కొద్దిగా ఆలోచించండి, దాని గురించి వినండి, ఏదైనా గురువుని ఆశ్రయించండి, మంచి విషయాలు తెలుసుకోండి, చావు పుట్టుకలకు అతీతంగా ఏదో ఉండదంట, దాన్ని తెలుసుకుందాం రా అంటే ఆయన ఏం లేదు. ఆ కిరాణా షాప్ అతను ఏం చేశాడంట, ఒకటేసారి ఈ విసుగు పుట్టిపోయి, అయ్యా నాకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ రా నా దగ్గరికి, అప్పుడేమన్నా దాని గురించి ఆలోచిస్తాను, ఇప్పుడు రాబోదు నాకు తిరిగి లేదు, వెళ్ళిపోయినాడంట ఒకటే ఎగ్జాంపుల్. నాగేశ్వరరావు గారి లాగా వ్యాపారం చేసుకోండి, దాని కాదనిలే. చెప్పిన అతను నాగేశ్వరరావు గారికి సమాధానం చెప్పినట్టు. సరే 60 ఏళ్ళ తర్వాత పోయినాడంటే మళ్ళా, ఏమయ్యా నీకు 40 ఏళ్ళు వచ్చినప్పుడు వస్తే 60 ఏళ్ళ తర్వాత ఇప్పుడు నీకు 60 అయింది కదా, ఇప్పుడన్నా ఏదన్నా ఈ జ్ఞానయజ్ఞం గురించి ఏమైనా ఆలోచిస్తావా అని పిలిచినారండి. చూడు నువ్వు చెప్పిందేమో కరెక్టే, నా కొడుక్కి అంతా పెళ్లి అయిపోయింది, కానీ నా కొడుక్కి ఒక మనవడు పుడితే బాగుండు, వాడు పుట్టిన తర్వాత వాడితో ఆడుకుని మళ్ళీ వస్తానన్నాడు అంటే. ఇట్లే ఉంటే చివరికి ఆయనకి 3 కొడుకులంట. ఈ లాస్ట్ కి 3 కొడుకులైంది, పెళ్లిళ్ళైంది, పిల్లలైంది, దీనిపైనే ఆశాపాశ ఇంకా సంపాదించాలి ఇటే ఉండిపోయినాడంట. ఏముంది, టైం దగ్గరకు వచ్చింది, మరణం, హాస్పిటల్లో ఉన్నాడు, ఇంక 10 నిమిషాల్లో పోతాడు. 10 నిమిషాల్లో పోతే అప్పుడు కూడా పోయి కనపడ్డాడంట ఆయన. ఏమయ్యా ఇప్పుడు ఏం చేయమంటావంటే, నువ్వు ఉండవా అబ్బాయి, నీకు నేను ప్రాణం పోతా ఉంటే ఇక్కడ మళ్ళీ జ్ఞానయజ్ఞం అంటావు, పక్కన పెట్టి నువ్వు దుండు. ఆయన పెద్ద కొడుకు ఏడపోయినాడు, ఇదో కాళ్ళ కాడ కూర్చొని ఏడుస్తున్నాడు. అరే చిన్న కొడుకు ఎక్కడ పోయినాడు, ఇదో తలకాడ కూర్చొని ఏడుస్తున్నాడు. మధ్యలో కొడుకు ఏడపోయినాడు, ఇదో ఏడున్నాడు. 10 నిమిషాలు చచ్చిపోతాడంటే, మరి 3 ఇక్కడే ఉంటే అంగిట్లో ఎవరుండారు అన్నాడు అంట. అంటే ఈయనకి మరణకాలమున కూడా తన ప్రియమైనటువంటి కామం అతన్ని వదలలేదు, చివరిదాకా దూకుంటుంది. కాబట్టి వీళ్ళు నిస్సారం అని తెలియదండి, వీళ్ళకి ప్రపంచం నిస్సారం అని తెలియదండి. ఇప్పుడు జన్మకు రాకుండా ఉంటాడు ఆయన, చూడండి, మీరే చూడండి, జన్మ డిఫరెంట్ గా వచ్చి డెఫినెట్ గా వచ్చి తీరుతుంది. కాబట్టి ఇటువంటి వారి గురించి మరిన్ని వివరాలు తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. లేనిది లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసేనండి. అంతులేని చింతతో అసురులు జీవితాంతము మునుగును, భోగానుభవమునందే నిజమైన సుఖమని భావింతురు. అక్షయ సుఖం గురించి వీరికి తెలియదండి. కృష్ణుని పలుకును
సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకని చెప్పెను గదా. సద్గురు అర్పణ. మంగళం అమ్మ సరేండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్న మార్యులకును.
జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం